ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ థర్డ్ ఎడిషన్ మొదలవుతుంది. WPL 2025 ఫిబ్రవరి 14న మొదలై మార్చి 15న ఫైనల్తో ముగుస్తుంది. ఫస్ట్ మ్యాచ్ వడోదరలో, ఫైనల్ మ్యాచ్ ముంబైలో జరుగుతాయి. ఇది థర్డ్ సీజన్. ఇప్పటి వరకు జరిగిన 2 సీజన్స్లో ఫస్ట్ సీజన్ 2023లో జరిగింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి ట్రోఫీని అందుకుంది. ఇంకా రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్ళా సేమ్ ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ థర్డ్ ఎడిషన్లో ఒక న్యూట్రల్ స్టేడియంలో కాకుండా అక్రాస్ 4 సిటీస్లో మ్యాచెస్ జరుగుతున్నాయి. వడోదర, బెంగళూరు, లక్నో, ముంబై. 6 గేమ్లు వడోదరలో జరుగుతాయి. 8 మ్యాచ్లు బెంగళూరులో జరుగుతాయి. లక్నో మరియు ముంబై స్టేడియంస్లో 4 గేమ్లు జరుగుతాయి. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కి హోమ్ గేమ్స్ అనేవి ఉండవు. WPL మ్యాచ్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే 5 టీమ్స్, ప్రతి టీం మిగతా 4 టీములతో 2 సార్లు తలపడుతుంది. గ్రూప్ స్టేజ్లో మ్యాచెస్ ముగిశాక నెంబర్ 1 స్పాట్లో ఉన్న టీం డైరెక్ట్గా ఫైనల్ క్వాలిఫై అవుతుంది. సెకండ్, థర్డ్ టీమ్స్ ఫైనల్ బెర్త్ కోసం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఈ సీజన్లో ఒకే రోజు 2 మ్యాచ్లు లేవు. మొత్తం 22 గేమ్స్ 30 రోజులు జరుగుతున్నాయి. ప్రతి గేమ్ కూడా సాయంత్రం 7:30 లోకల్ టైంకి స్టార్ట్ అవుతాయి. ఈ సీజన్లో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సెకండ్ సీజన్లో గుజరాత్ జైంట్స్ వెస్టిండీస్ ఆల్రౌండర్ అయిన డాటిన్ని సీజన్ స్టార్ట్ అవడానికి ముందే రిలీజ్ చేసింది. అది కాంట్రవర్సీ అయింది. తిరిగి సేమ్ ప్లేయర్ గుజరాత్ జైంట్స్కి ఆడుతుంది. ఆస్ట్రేలియా టాప్ లెగ్ స్పిన్నర్ అయిన ఎలెనా కింగ్ యూపీ వారియర్స్ టీంలో ఈ సంవత్సరం డెబ్యూ చేయబోతుంది. రీసెంట్గా అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్లో టీమిండియాకి టైటిల్ సాధించి పెట్టిన కెప్టెన్ నికీ ప్రసాద్, వికెట్ కీపర్ అయిన జి కమల్ని ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో పార్ట్ అవుతున్నారు. నికీ ప్రసాద్ ఢిల్లీ క్యాపిటల్స్, కమలని ముంబై ఇండియన్స్ ఆడుతున్నారు. ఇంకా ఆర్సీబీ టీంలో మేజర్గా 3 చేంజెస్ జరిగాయి. మోలినెక్స్, కేట్ క్రాస్ ఇంజురీస్ అయ్యారు. వీళ్ళ ప్లేస్లో చెర్లిన్ డెన్, హెదర్ గ్రాహమ్స్ వచ్చారు. ఇంకా న్యూజిలాండ్ టాప్ ఆల్రౌండర్ డెవిన్ క్రికెట్కి లాంగ్ బ్రేక్ తీసుకోవడంతో తన ప్లేస్లో కిమ్ గ్రాత్ని రీప్లేస్ చేశారు. ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన ఎలిస్ హ్యారీ ఇంజురీ అవడంతో యూపీ వారియర్స్కి ఎదురు దెబ్బ తగిలింది. యూపీ వారియర్స్ ప్రెజెంట్ కెప్టెన్ అయిన ఎలిస్ హ్యారీ తప్పుకోవడంతో ఇంకా కెప్టెన్ని రీప్లేస్ చేయలేదు. ప్లేయర్గా మాత్రం వెస్టిండీస్ ప్లేయర్ హెన్రీని తీసుకున్నారు. గుజరాత్ జైంట్స్ బెత్ మూనీ ప్లేస్లో గార్డినర్ని కెప్టెన్గా ఎంపిక చేసింది. ప్రతి టీం ఓవర్సీస్ ప్లేయర్స్ని 4 తీసుకోవచ్చు. 5వ ఓవర్సీస్ ప్లేయర్గా అసోసియేట్ టీమ్స్ నుంచి ప్లేయర్ని కొనసాగించవచ్చు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కదానికే ఆ ఛాన్స్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో స్కాట్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఎస్ బ్రేసీ ఉన్నారు. స్కాట్లాండ్ అసోసియేట్ టీం అవడంతో ఈ ఛాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్కి ఉంది. ఈ సీజన్లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉన్న ప్లేయర్స్లో నందిని కశ్యప్ ఉన్నారు. నందిని కశ్యప్ డొమెస్టిక్ క్రికెట్లో 2024-25 సీజన్లో మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాటర్. ఈ వికెట్ కీపర్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఉంది. గుజరాత్ జైంట్స్ టీంలో ఉన్న లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా, ఆల్రౌండర్ కేశవ్ గౌతమ్ వీళ్ళు కూడా ప్లేయర్ టు వాచ్అవుట్ లిస్ట్లో ఉంటారు. 2024 ఆక్షన్లో కశ్వి మోస్ట్ ఎక్స్పెన్సివ్ అన్క్యాప్డ్ ప్లేయర్, కానీ గాయం కారణంగా సీజన్ నుంచి అవుట్ అయింది. తమిళనాడు కీపర్ అయిన కమలిని అండర్-19 టోర్నీలో అదరగొట్టింది. తనపై ముంబై చాలా ఆశలు పెట్టుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు ఫాక్స్ క్రికెట్ అండ్ కాయో స్పోర్ట్స్లో చూడొచ్చు. ఇంగ్లాండ్లో స్కై స్పోర్ట్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఇండియాకి వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్ అండ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. సౌత్ ఆఫ్రికాలో సూపర్ స్పోర్ట్స్, USA విల్లో టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.